హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'బహిష్కరణ' ఈ వెబ్ సిరీస్ జీ5లో అందుబాటులో ఉంది భయ్య. అంజలి గారు లీడ్ రోల్లో నటించిన ఈ సిరీస్ 6 ఎపిసోడ్స్గా, ఈచ్ ఎపిసోడ్ 30 మినిట్స్ ప్లస్గా ఉంటుంది. అంజలి గారు వేశ్య పాత్రలో నటించిన ఈ సిరీస్ క్రైమ్ డ్రామాగా సాగుతుంది. ఇదొక పీరియాడికల్ రివెంజ్ డ్రామాగా చెప్పవచ్చు. మరి ఈ సిరీస్ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. ఇక స్టోరీ లైన్ ఏంటంటే, గుంటూరు జిల్లా పెద్దపల్లి గ్రామంలో ఒక 4-5 ఊళ్లకు ఊరి పెద్దగా గ్రామ సర్పంచ్గా ఉంటాడు శివయ్య అలియాస్ రవీంద్ర విజయ్. దర్శి అతని కింద పనిచేస్తూ ఉంటాడు. శివయ్య దగ్గర వేశ్యగా ఉండే పుష్ప అలియాస్ అంజలిని ప్రేమిస్తాడు దర్శి. ఒకానొక సమయంలో ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. అలాంటి సమయంలో దర్శికి లక్ష్మితో వివాహం జరుగుతుంది. మరి అంజలిని ప్రేమించిన దర్శి లక్ష్మిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? తను దేవుడని నమ్మిన శివయ్యని ఎందుకు చంపాలనుకుంటాడు? అసలు శివయ్య నిజస్వరూపం ఏంటి? దర్శి ఎందుకు జైలుకెళ్లాల్సి వచ్చింది? తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. అగ్రకులాల వారు తక్కువ జాతిని అవమానించడం, వాళ్ళని తమ బానిసల్లా చూడడం లాంటి మూవీస్ చాలానే చూసాం. ఇది అలాంటి స్టోరీనే. కానీ స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ నుండి ఫ్లాష్ బ్యాక్తో సాగుతుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సిరీస్కి ప్లస్గా చెప్పొచ్చు. దర్శి పుష్పాల మధ్య వచ్చే లవ్ స్టోరీ కొంత పర్వాలేదనిపిస్తుంది. ప్రతి ఎపిసోడ్కు ఎండింగ్లో రానున్న ఎపిసోడ్పై ఇంట్రెస్ట్ పెంచేలా ఉంటుంది. అంజలి గారు బోల్డ్ క్యారెక్టర్లో చేశారని చెప్పవచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే రొమాంటిక్ సీన్స్, అడల్ట్ కంటెంట్ చాలానే ఉంది. సో ఫ్యామిలీతో చూడలేము. అక్కడక్కడ సాగదీసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది, కానీ ఇంట్రెస్టింగ్గానే సాగుతుంది. శివయ్య పాత్రలో రవీంద్ర విజయ్ గారు చాలా బాగా నటించారని చెప్పొచ్చు. క్లైమాక్స్లో అంజలి గారు నట విశ్వరూపం చూపించారని చెప్పొచ్చు. క్లైమాక్స్ బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. టెక్నికల్గా ఓకే అని చెప్పొచ్చు. ఓవరాల్గా పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్య. మీరు కూడా చూసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.